సమీర కోసం రెస్టారెంట్ కిచెన్లో దగ్గరుండి మరీ ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేయిస్తాడు అభయ్. ఇకపై సమీరను సెక్యూరిటీ లేకుండా బయటికి వెళ్లొద్దని చెప్తాడు. తన సూట్లో కేర్ టేకర్ని చూసి ఆశ్చర్యపోయిన సమీర ఆమెని అభయ్ పంపి ఉంటాడని తెలుసుకుంటుంది. లిటిల్ ప్రిన్సెస్ డ్రెస్ లో తయారైన చెర్రీని హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. సమీరపై జరిగిన దాడిలో సంజయ్ పాత్ర ఏమిటో తేల్చుకుందామని డిసైడ్ అయిన అభయ్ తనని బంధించిన చోటికి గార్డ్స్ ని పంపించాడు. తను వేరే మీటింగ్ అటెండ్ అయ్యి వాళ్ల వెనకే సంజయ్ దగ్గరకు బయలుదేరాడు. ముందుగా ఆ చోటికి వచ్చిన గార్డ్స్ గేట్ తీసుకొని ఆ ఇంటి ఆవరణలోకి వచ్చారు. వాళ్లు గేట్ తీసిన శబ్దం, చిన్నగా మాట్లాడుకుంటున్న మాటలు విని లోపల నేలపై పడుకున్న సంజయ్ టక్కున లేచి కూర్చున్నాడు. చాలా రోజులుగా మరో మనిషి గొంతు వినని అతనికి ఆ చప్పుడు వీణుల విందుగా అనిపించింది. ఎవరైనా కనబడతారని గబగబా కిటికీ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఒక గార్డ్ అటువైపు రావడం చూసి పెద్దగా అరిచాడు. అతను వినిపించుకోకుండా వెళ్లిపోవడంతో సంజయ్కి పిచ్చెక్కినట్టు అయింది. ఒక్క పరుగున మూసిన తలుపు దగ్గరకు వెళ్లి దానిని గట్టిగా బ్యాంగ్ చేశాడు. అయినా ఎవరూ ఆ డోర్ తీసేందుకు రాకపోవడంతో కాసేపటికి అలా దానిపై కొట్టే ఓపిక కూడా పోవడంతో అక్కడే నేలపై పడుకున్నాడు. ఇప్పుడు అతనికి సమీర గురించి ఎలాంటి ఫ్యాన్సీ మిగల్లేదు. అక్కడి నుంచి బయటికి వెళ్తే చాలనుకుంటున్నాడు. అమృత ఫార్మసీ అంటూ తనని ఇరికించిన కుటుంబానికి దూరంగా ఎటన్నా వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యాడు. మా నాన్నకి నాకన్నా డబ్బే ఇంపార్టెంట్ అని ఏనాడో తేలిపోయింది. ఇంకా నేనే వేరే సోర్స్ లేకపోవడంతో మా నాన్నని పట్టుకొని వేలాడుతూ అతను చెప్పినట్టల్లా చేసే ఆటబొమ్మలా తయారయ్యాను. ఇప్పటికైనా డ్యామేజ్ చాలు. ఈ తలుపులు తెరుచుకొని నేను బయటపడగలిగితే దుబాయ్లో ఉన్న నా ఫ్రెండ్ బబ్లూ దగ్గరకు వెళ్లిపోతాను అని అనుకున్నాడు. ఇంతలో ఆ రూమ్ తలుపు తెరిచి 2 గార్డ్స్ లోపలికి వచ్చారు. వాళ్ళని చూసి నీరసంగా నవ్విన సంజయ్, ఒరేయ్, ఇన్నాళ్లు ఎక్కడికి పోయారా? ఇక్కడ నన్ను ఉంచామనే విషయం కూడా మర్చిపోయారా? ఒక్కడినే ఉంటే నేనేమైపోతానని ఆలోచించారా అని అన్నాడు. అన్ని రోజులు ఒక్కడే ఉండి సంజయ్కి పిచ్చి పీక్స్ లెవెల్కి వెళ్లిపోయిందని వాళ్ళనుకున్నారు. అతని మాటలకు సమాధానం చెప్పకుండా తన చేతుల్ని వెనక్కి లాగి పట్టుకొని ముందు గదిలోకి తీసుకువచ్చారు. అక్కడ చైర్లో కూర్చొని ఉన్న అభయ్ని చూసి సంజయ్ షింకయ్యాడు. అతను తన వంక ఉరిమినట్టు చూడడంతో సంజయ్ వెన్నులో వణుకు పుట్టింది. ఇతను తీరు చూస్తుంటే నన్ను ఇక్కడే చంపి పాతేసేటట్టున్నాడు. నా శవం కూడా కనబడకుండా చేయగల సత్తా అతనికి ఉంది. మా నాన్నకి తను ఎవరితో పెట్టుకుంటున్నాడో తెలియక ఆ అమృత ఫార్మసీ జోలికి వెళ్లాడు. సమీర బాయ్ ఫ్రెండ్ అభయ్ కాబట్టే దానికి మమ్మల్ని ఎదిరించే ధైర్యం వచ్చింది. ఇప్పుడు గొప్పలకు పోయే టైం కాదు. అభయ్ కాళ్లు పట్టుకొనైనా ఈ ప్లేస్ నుంచి ఎస్కేప్ అవ్వాలి అని అనుకున్నాడు. సంజయ్ మనసులో ఏముందో తెలుసుకోవాలన్నట్టు అభయ్ అతనిని పరీక్షగా చూస్తున్నాడు. ఈజ్ హీ ఎ స్పాయిల్డ్ చైల్డ్ ఆర్ ఎ వెనమస్ క్రియేచర్ అని ఆలోచించాడు. ఒకవేళ ఇతను స్పాయిల్డ్ చైల్డ్ అయితే జస్ట్ వార్నింగ్తో వదిలిపెడతాను. వాళ్ల నాన్నకి మాత్రం జీవితాంతం గుర్తుండిపోయే గుణపాఠం నేర్పుతాను. అలా కాకుండా వీడే వెనోమస్ క్రియేచర్ అయితే నా దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపిస్తాను అని అనుకున్నాడు. అభయ్ అలా ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన వంక సుదీర్ఘంగా చూడడం సంజయ్లో భయాన్ని రెట్టింపు చేసింది. అభయ్ మాట్లాడితే అతను ఏమనుకుంటున్నాడో సంజయ్కి అర్థమై తన పీకకి చుట్టుకోకుండా తెలివైన సమాధానాలు చెప్పేవాడేమో. కాని అభయ్ సంజయ్కి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అభయ్ చూపుల్ని అర్థం చేసుకున్న సెక్యూరిటీ చీఫ్ సంజయ్ కాలర్ పట్టుకొని ముందుకి లాగాడు. సంజయ్ పడబోతూ తన కుడికాలు నేలపై బలంగా అదిమిపెట్టి ఆపుకున్నాడు. చెప్పు, నీ మనుషులు ఎవరు, ఎక్కడెక్కడున్నారో మొత్తం వివరాలన్నీ కక్కు. నువ్వు నోరు మూసుకొని ఉన్నావో ఇక మా మర్యాదలు మేము స్టార్ట్ చేస్తాం. జన్మలో మా ఆతిథ్యం నువ్వు మర్చిపోలేవు. నువ్వు ఆడోళ్ల జోలికి వెళ్లడం కాదు కదా, కనీసం వాళ్లని పేరుతో పిలవడం కూడా మర్చిపోతావు అని గద్దించాడు. ఇతను జస్ట్ కాలర్ పట్టుకుంటేనే కింద పడిపోయాను. ఇక అతను గట్టిగా చరిస్తే నా గుండె ఆగిపోతుంది. ఎందుకొచ్చిన గొడవ? మా వెధవల వివరాలన్నీ చెప్పేస్తాను. వాళ్ల తిప్పలేవో వాళ్లు పడతారు. ఒకవేళ వాళ్లు నా మీద పడి ఏడుద్దామన్నా ఎవ్వరికీ చిక్కకుండా ఇక్కడ్నుండి దుబాయ్ చెక్కేస్తాను. అక్కడ నాలాంటివాడు దున్నేసే విషయాలు చాలా ఉన్నాయంట అని అనుకున్నాడు. పైకి మాత్రం తను ఇన్నోసెంట్ గై అని ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశాడు.
నీ దెబ్బలు తట్టుకొని మా ఫ్రెండ్స్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ల వివరాలన్నీ ఇచ్చేస్తాను. కానీ నన్ను ఇక్కడి నుండి పోనివ్వండి. ఆ అమృత ఫార్మసీ గాని సమీర కాని నాకక్కర్లేదు. ఏదో మా నాన్న ఫోర్స్ చేశాడు కాబట్టి అప్పట్లో ఆ బండ సమీరను పెళ్లి చేసుకున్నాను. తర్వాత అది స్టైల్గా కనిపిస్తే కాస్త మోజుపడ్డాను అని అన్నాడు. అప్పటికే సంజయ్ గొంతు తడారిపోవడంతో మంచినీళ్లు కావాలని అడిగాడు. ఆ గార్డ్ సంజయ్ నోట్లో కాసిని నీళ్లు పోసి ఇక నీ కహానీ కంటిన్యూ చెయ్యి అన్నట్టు సైగ చేశాడు. మా నాన్న అమృత ఫార్మసీ డాక్యుమెంట్స్ చేతిలో పడితే తప్ప నన్ను టార్చర్ చేయడం మానడని చివరి ప్రయత్నంగా సమీరను బలవంతంగా అయినా ఇంటికి తీసుకెళ్లాలి అనుకున్నాను. అంతేకాని తన మీద నాకు ఏ స్పెషల్ ఇంట్రెస్ట్ లేదు. నన్ను వదిలేస్తే ఇటునుంచి ఇటే దుబాయ్ వెళ్ళిపోతాను. మీకెవరికీ మళ్లీ కనిపించను అని అన్నాడు సంజయ్. అతను చెప్పేదంతా ఓపికగా విన్న అభయ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. తిరిగి ఆ గార్డ్స్ సంజయ్ని గదిలోకి తోసి డోర్ లాక్ చేశారు. ఆ డోర్ ఎలాగో లాక్ చేస్తారని తెలుసు కాబట్టి సంజయ్ ఇక ఆ తలుపులను కొట్టే ప్రయత్నం చేయలేదు. అతనికి ఒక విషయం బాగా అర్థమైంది. తనని బయటికి పంపాలని అభయ్ అనుకుంటే తప్ప ఆ గది దాటి తను ఒక్క అడుగు కూడా బయటకు వేయలేడని. అందుకే గదిలో అటూ ఇటూ తిరుగుతూ కూల్ కూల్ అని అనుకుంటూ తనని తాను కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేశాడు. దాహంగా ఉండడంతో వాటర్ కోసం ఫ్రిడ్జ్ డోర్ తెరిచాడు. దాని నిండా ఫుడ్ ఐటమ్స్ కనిపించాయి. తను వేరే రూంలో ఉన్న గ్యాప్లో ఫ్రిడ్జ్లో అవన్నీ పెట్టి ఉంటారు అనుకున్నాడు. వాటితో పాటు 2 విస్కీ బాటిల్స్ కూడా ఉండడంతో సంజయ్కి ఆశ్చర్యం వేసింది. వెంటనే ఒక బాటిల్ ఓపెన్ చేసి కొద్దిగా సిప్ చేశాడు. ఆ రుచికి అతని నోట్లోని టెస్ట్ బడ్స్ పిచ్చుకున్నాయి. ఒక గ్లాసులో ఒక పెగ్ విస్కీ, కాస్త వాటర్ కలుపుకున్నాడు. అది తాగుతూ మంచానికి వీపు ఆనించి నేల మీద కూర్చున్నాడు. ఆ నేలని కూడా శుభ్రంగా క్లీన్ చేసినట్టు లిక్విడ్ సోప్ వాసన వస్తుంది. మంచంపై దుప్పటి కూడా చేంజ్ చేశారు. టేబుల్ మీద కొన్ని డ్రెస్సులు మడత పెట్టి ఉన్నాయి. ఆ పక్కనే సిగరెట్ ప్యాకెట్ బాక్స్ కూడా ఉంది. లేచి దాని వరకు నడిచే ఓపిక లేనట్టు పాక్కుంటూ అక్కడికి వెళ్లాడు. సిగరెట్ ని లైటర్తో వెలిగించి గుండె నిండా పీల్చాడు. ఆ ఏర్పాట్లన్నీ గమనించాక ఇక ఇప్పట్లో తనని బయటికి వదిలే ఉద్దేశం అభయ్కి లేదని సంజయ్కి కన్ఫర్మ్ అయ్యింది. చూడడానికి సాఫ్ట్గా కనిపిస్తున్నాడు, కానీ అభయ్ మా నాన్నకన్నా డేంజరస్ అని అనుకున్నాడు. మరోవైపు హాస్పిటల్ అంటే భయపడే చెర్రీ ఆ హాస్పిటల్ వాతావరణం చూసి బిగుసుకుపోయాడు. సమీర బెడ్పై ఉన్న తులసి వంక చూసింది. మంచానికి వేలాడదీసిన ప్యాడ్పై ఆమెకిస్తున్న మెడికేషన్ వివరాలు నోట్ చేసి ఉన్నాయి. సమీర ఆ ప్యాడ్ని చేతిలోకి తీసుకొని చూసింది. టైమ్లీ మెడికేషన్ తనకి అందుతుందా, డ్యూరేషన్ మెయింటైన్ చేస్తున్నారా అని చెక్ చేసింది. సమీర తులసిని చెక్ చేస్తుండడం చెర్రీ గమనించాడు. అమ్మ డాక్టర్లా అన్నీ చూస్తోంది. ఇంటికి వెళ్ళాక తనకి ఇంజెక్షన్ చేయడం వచ్చేమో అమ్మని అడగాలి అని అనుకున్నాడు. స్వాతి స్వీటీకి ఏమి ఇవ్వాలా అని ఆలోచించింది. అక్కడ ఫ్లాస్కులో పాలు ఉన్న సంగతి గుర్తుకు వచ్చి వెంటనే వాటిని ఒక పెద్ద కప్లో పోసి చెర్రీ చేతిలో పెట్టింది. చెర్రీ నోటిలో పోసుకునేది తక్కువ, నాలుకతో పెదాల మీద ఆడించేది ఎక్కువ అన్నట్టు చేస్తున్నాడని కనిపెట్టిన స్వాతికి కూడా నవ్వొచ్చింది. తనని చూడు అన్నట్టు సమీరను మోచేతితో మెల్లగా తాకింది. ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. ఇంతలో ఆ రూంలోకి గోపాల్ అండ్ గ్యాంగ్ ఎంటర్ అయ్యారు. మీ నవ్వులకేమి, మీ అందరూ బానే ఉన్నారు, మేమే ఇక్కడ రోజు తలెత్తుకోలేక బతకలేక చస్తున్నాం అని వచ్చి రాగానే పద్మ మాటల తూటాలు పేల్చడం మొదలుపెట్టింది. స్వాతికి ఆమె ప్రవర్తన చాలా కోపాన్ని తెప్పించింది. గత కొన్ని రోజులుగా వాళ్ల మాటలు మౌనంగా వింటూ బాధపడింది. కాని ఇప్పుడు పక్కనే సమీర కూడా ఉండడంతో ఆమెకి ఎక్కడలేని ధైర్యం వచ్చింది. అంతలా ఆవేశపడకండి, బీపీ పెరిగి పడిపోయారు. మొన్న ఆ పక్క రూంలో ఆమె చెప్పింది వాళ్ల అత్త కూడా తన మీద అరిచి అరిచి బీపీ ఎక్కి కింద పడి చనిపోయిందంట అని అంది స్వాతి. అలా అంటున్న స్వాతి వంక ఆశ్చర్యంగా చూసింది సమీర. స్వాతి ఇన్ని మాటలు ఎప్పుడు నేర్చింది? తను చాలా చాలా సాఫ్ట్ కదా. అలాంటి అమ్మాయి ఇలాంటి మాటలు మాట్లాడిందంటే తను ఎంతో బాధపడేలా వీళ్లు ప్రవర్తించి ఉంటారు అని అనుకుంది. ఇక వాసుకి అందుకుంది. అయితే మా అమ్మని చంపేద్దామని ఏమైనా ప్లాన్ చేశావా? అంత షూర్గా ఆమె చావు గురించి మాట్లాడుతున్నావు అని అంది. గోపాల్ కూడా నీ చేతనైతే మా ఆవిడని చంపి చూడు అన్నట్టు స్వాతి వంక చూశాడని పద్మకి అనిపించింది. ఏమిటి ఈరోజు వీళ్లంతా
నా చావు మీద పడ్డారు అని అనుకుంది. టాపిక్ డైవర్ట్ చేయడానికి, నీ పక్కన నిల్చున్న మహారాణిని చూసి నీలుగుతున్నట్టున్నావు. అది ఎప్పుడు నీతో ఉంటుందని మిడిసిపడమాకు. అది ఎప్పుడు ఎవరితో జంప్ అవుతుందో ఎవరికీ తెలీదు. ఎప్పటికైనా నీకు మామయ్యే దిక్కు, అది గుర్తుంచుకో అని పద్మ వార్నింగ్ ఇస్తున్నట్టు అంది. చెర్రీ వంక చూసి వాసుకి వెటకారంగా నవ్వింది. ఇదేనా నీ నెంబట్టు, అక్రమ సంతానం? దీన్ని వెంట పెట్టుకొని బజార్ల వెంట తిరగడానికి నీకు సిగ్గుగా లేదు? ఛీ, ఇంత బతుకు బతికి నీ కజిన్ని అని చెప్పుకోలేక సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది అని అక్కసుగా అంది. చిన్నపిల్లని కూడా చూడకుండా మొహం మీద అన్ని మాటలు అంటున్న వాళ్లని చూసి స్వాతికి అసహ్యం వేసింది. రాత్రంతా సమీరను ఎలా బ్లాస్ట్ చేయాలా అని బాగా ప్రిపేర్ అయి వచ్చినట్టున్నారు. వీళ్ళసలు మనుషులే కాదు అని అనుకుంది. ఆ మాటలు సమీర మనసు గాయపడేంత పదునుగా ఉన్నాయి కాని ఆమె తన మనసు ఎప్పుడో రాయి చేసుకుంది. ఏ మాటల కత్తులు ఇక ఆమె మనసుని తాకలేవు. సమీరకి స్వీటీ అక్కడ లేకుంటే వాసుకి 2 చెంపలు పగలగొట్టాలనంత చిరాకు వచ్చింది. ఒక పేషెంటున్న రూంలో ఇంత గట్టిగా గొంతు చించుకొని అరుస్తున్నారు. వీళ్లలో మనిషి లక్షణాలు రోజురోజుకి తగ్గిపోతున్నాయి. బీస్ట్ మాదిరి తయారవుతున్నారు. ఇక తప్పదు, వీళ్లని మృగాల్లాగే ట్రీట్ చేయాలి అని అనుకుంది. డోర్ దగ్గరకు వెళ్లి దూరంగా నిలబడి ఉన్న గార్డుని లోపలికి రమ్మని సైగ చేసింది. అతను వెంటనే ఆ రూంలోకి వచ్చి నిలబడ్డాడు. స్వీటీని అక్కడ్నుంచి తీసుకెళ్లమన్నట్టు స్వాతి వంక చూసింది. దానితో స్వాతి చెర్రీ చేయి పట్టుకొని బయటకు తీసుకెళ్ళింది. గోపాల్ అండ్ ఫ్యామిలీ ఆ రూంలోకి గన్మెన్ ఎంటర్ అవ్వడంతో గుటకలు మింగారు. వాళ్లు అక్కడికి వచ్చేటప్పుడు గార్డ్ని చూశారు కానీ అతను సమీరకి సెక్యూరిటీ ఇవ్వడానికి వచ్చాడని ఊహించలేదు. సమీర రేంజ్ అంత పెరిగిపోయిందా? సెక్యూరిటీ కూడా మెయింటైన్ చేస్తుంది అని మనసులో అనుకున్నారు. చూడండి, మీ నోళ్లు ఎంత పెద్దవో నాకు తెలియంది కాదు. ఇది హాస్పిటల్. ఆ మంచం మీద పేషెంట్ ఉందన్న కనీస జ్ఞానంతో ఉండండి. లేదంటే ఈ నిమిషమే ఇక్కడ్నుంచి వెళ్ళిపోండి. నాతో ఆర్గ్యూ చేయాలని, నోటికొచ్చిన మాటలు అనాలని మీకు అంతగా ఉంటే టైం అండ్ ప్లేస్ మీరే చెప్పండి. ఈసారి నేనే వస్తాను. మీతో తేల్చుకోవడానికి నాకు సెక్యూరిటీ కూడా అవసరం లేదు అని అంది సమీర. మేడం చిన్న సైగ చేస్తే చాలు, వీళ్ల సంగతి చూద్దామన్నట్టు గార్డ్ వాళ్ల వంక సూటిగా చూస్తున్నాడు. సమీరకి తమ గురించి చాలా క్లారిటీ ఉందని అర్థమైన గోపాల్, నీతో ఆర్గ్యుమెంట్లు గొడవలు మాకెందుకమ్మా, మాకు కావాల్సింది ఆ అమృత ఫార్మసీ మాత్రమే అని అన్నాడు. చెర్రీ తనని బయటే ఉంచాలని ట్రై చేస్తున్న స్వాతి చేతిని విడిపించుకొని తిరిగి రూంలోకి వచ్చాడు. అమ్మ ఏదో ప్రాబ్లంలో ఉందని అర్థమవడంతో తన దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు. సమీర ఆలోచిస్తున్నట్టు కనబడడంతో గోపాల్ తన మాటలు ఇంకాస్త ముందుకి తీసుకువెళ్లాడు. నీ కొడుకుని తీసుకొచ్చి నీ కళ్ల ముందు నిలబడతాను. అప్పుడు కూడా అమృత ఫార్మసీ వదల్లేవా? మాకైతే వాసుకి పెళ్లి జరగడానికి దానితో అవసరం పడింది. నువ్వు దాన్ని ఏం చేసుకుంటావ్? కనీసం ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారైనా ఆ ఫార్మసీని చూశావా? ఆ కంపెనీ బాగోగులన్నీ నేనే దగ్గరుండి చూశాను. అది నాశనం కాకుండా కాపాడాను. ఆ హక్కుతోనే మాకు ఆ కంపెనీ రాసివ్వమని డిమాండ్ చేస్తున్నా. ఈ విషయం పెద్ద మనుషుల్లో పెట్టి అడిగినా వాళ్లు నేనే రైట్ అంటారు అని అన్నాడు. ఎవరినైనా బుట్టలో వేసే ఇలాంటి గారడి మాటలు గోపాలానికి చాలానే వచ్చని తెలిసిన సమీర ఆ మాటలకు అంత విలువ ఇవ్వలేదు. కాని కొడుకుని తెచ్చి ఇస్తాననే మాట ఆమెలో కొత్త ఆశ కలిగేలా చేసింది. ఒకవేళ ఈ ఫార్మసీ రాశాక నా బాబుని తేకుంటే అమృత ఫార్మసీ పోతుంది. నా బాబు నాతో లేనప్పుడు దానిని మాత్రం నేను ఏం చేసుకుంటాను అని అనుకుంది. ఒకలాంటి వైరాగ్యంలోకి సమీర మనసు వెళ్ళింది. ఆ స్ప్లిట్ సెకండ్లో డాక్యుమెంట్స్ పై సైన్ చేద్దామని అనుకుని, సరే అయితే నేను ఆ డాక్యుమెంట్స్ పై సైన్ చేస్తాను, ముందు నా కొడుకుని తీసుకొని రండి అని డిమాండ్ చేసింది. గోపాల్ ఒక విలనిష్ స్మైల్ ఇచ్చి, నీ కొడుకు వచ్చాక ఇలాగే గన్ చూపించి మమ్మల్ని చీట్ చేయవని ఏంటి గ్యారంటీ? వాసుకి ఈ సంబంధం కాకపోతే మరో సంబంధం చూసే అవకాశం ఉంది. నీకు మాత్రం కొడుకు ఒక్కడే ఉన్నాడు. బాగా ఆలోచించుకో, నీదే చాయిస్ అని అన్నాడు. వాసుకి తన వెంట తెచ్చిన డాక్యుమెంట్స్ సమీర చేతికి ఇచ్చింది. వాటిని తీసుకొని టేబుల్ దగ్గరకు వెళ్ళింది సమీర. తన కళ్ల ముందు జరుగుతుంది చూస్తున్న స్వాతికి గోపాల్ ఫ్యామిలీ నిజస్వరూపం బాగా అర్థమయింది.
సమీరని ఆ డాక్యుమెంట్స్ పై సైన్ చేయొద్దని వారించాలని స్వాతికి బలంగా అనిపించింది. కాని ఏమి చేయాలో తోచక సైలెంటుగా నిలబడింది. సమీరతో పాటే చెర్రీ కూడా టేబుల్ దగ్గరకు వెళ్లాడు. ఆ డాక్యుమెంట్స్ వంక ఆమె టెన్షన్గా చూడడం గమనించాడు. నన్ను తీసుకొస్తానని అంటూ అమ్మని ఇష్టం లేని పని చేయిస్తున్నారు. అమ్మా, నేను నీ పక్కనే ఉన్నానమ్మా, వాళ్ళ మాటలు నమ్మకు అని మనసులో అనుకున్నాడు. అమ్మకి తనంటే ప్రాణమని తెలిసి చెర్రీకి సంతోషంగా అనిపించినా తను సంతకం చేయకుండా ఎలా ఆపాలా అని వరి అవుతున్నాడు. సమీర అమృత ఫార్మసీ డాక్యుమెంట్స్ పై సంతకం చేయకుండా చెర్రీ ఆపుతాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.